Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ పై టీడీపీ రాజకీయం ఇలా మొదలైందా? టీడీపీ తన వాయిస్ ను ఇతరుల ద్వారా వినిపించడం రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సిపిఐ నాయకులు కె నారాయణ, కె రామకృష్ణ టీడీపీకి అనధికార ప్రతినిధులనే బలమైన ముద్ర ఉంది. వైసీపీ హయాంలో జగన్ను, ముఖ్యంగా సిపిఐకి చెందిన ఈ ఇద్దరు నేతలు ఎంత ఘాటుగా విమర్శించారో అందరికీ తెలుసు. తాజాగా ప్రభుత్వంలో కీలక నాయకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సిపిఐ అస్త్రాన్ని టీడీపీ ప్రయోగిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఈ విమర్శకు పవన్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు బలం కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు, అనుమానాలకు తావిస్తోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలను విస్మరించి ఎక్కడెక్కడో తిరుగుతూ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదన్న చర్చ కూటమి నేతల మధ్య సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్పై సిపిఐ నాయకుడు రామకృష్ణ తీవ్ర విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పరిపాలనను గాలికి వదిలేసి గుళ్ళు, గోపురాలు అంటూ పవన్ తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాగైతే డిప్యూటీ సీఎం పదవి ఎందుకని ప్రశ్నించడంతో పాటు దేవాదాయ శాఖ బాధ్యతలను తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. పాలించడం మానేసి తిరిగే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి అవసరమా అని నిలదీశారు. మౌన దీక్షలు, కాషాయం అంటూ తిరగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో పవన్ అసమర్థుడనే ముద్ర ఇతర పార్టీల నేతలతో